అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలోని రావికమతం మండల గర్నికం గ్రామంలో బాల సంచాలమ్మ తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తాము కోరుకున్న కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ బాలచెంచమ్మ అమ్మవారికి పలువురు భక్తులు తమ యొక్క మొక్కులు చెల్లించుకునేటందుకు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు తోడ్పడిన పోలీసు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. గ్రామ ఇలవేల్పు అయిన బాలచెంచమ్మ తల్లి ఆశీస్సులతో గర్నికం గ్రామ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. ఇలా కాకుండా సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బాగా జనాలు మాత్రం ఇలాగా 10,000 దాకా జనాలు బాగా వస్తుంటారు. వచ్చిన తర్వాత అందరికీ కూడా ఏ ఒక్క కష్టం లేకుండా మేము పొందిగా వచ్చిన వాళ్ళు పొందిగా పంపుతాం. ఇక్కడ ఏంటంటే అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. ఆ వచ్చిన వాళ్ళకి కొబ్బరికాయలు అరటిపళ్ళు మామూలుగా తిన్న వాళ్ళు పెడతారు, శుభ్రంగా ఉంటారు. అమ్మవారికి మాత్రం ఎప్పుడు చీర జాగ్రత్తలు చదువు వడపప్పులతో ఇక్కడ మొక్కులు తెచ్చుకుంటారు. కోరికలన్నీ కూడా అమ్మవారికి బాగా చూపెడుతుంది, బాగా బాగా ఉంటుంది. అంటే అరటిపళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నారు. దానికి అరటిపళ్ళు ప్రత్యేకంగా తెచ్చుకుంటే మా కోరిక తీరింది కదా అనేసి ఏం చేస్తాను, మా కోరిక తీరింది కదా నెరవేర్చి మా పని మాకు పూర్తయింది తల్లి, మళ్ళీ బాగా ఉంటే మళ్ళీ మీ గుడికి వస్తాం అనేసి వాళ్ళు మొక్కుని మళ్ళీ జల తెచ్చుకుంటారు అన్నమాట. ప్రతి చీర జాగ్రత్తలు కూడా పెడుతుంటారు. మేడివాడ గ్రామం. నేను ఎన్నో సంవత్సరాలు బట్టి మాలేసుకుందాం అనుకున్నాను, కానీ నెరవేరలేదు. ఈ సంవత్సరం నెరవేరింది నా కోరిక. మాలేసాను కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకున్న కోరిక అంటే ఏమీ లేదు. మాలేస్తాను అని తల్లి మొక్కుకున్నాను. మా పెద్ద పాపకు కానీ జాబ్ వస్తే నేను కంపల్సరీగా మళ్ళీ సారి వేస్తాను. నేను ఈ మాలేసి చాలా సంతోషంగా ఉన్నాను. ఈ తల్లి ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుస్తుంది. అంటే అరటిపళ్ళకి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారమ్మా? అమ్మవారికి మొక్కుకుంటున్నారు. ఆ మొక్కులు కంపల్సరీగా నెరవేరుతున్నాయి కనుక అమ్మవారికి సారులు, తర్వాత అరటిపళ్ళకెళ్ళు గాజులు, పసుపు, కుంకుమ అన్నీ సమర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది, కంపల్సరీగా నెరవేరుతుంది. మనస్ఫూర్తిగా అనుకుంటే అది కంపల్సరీగా నెరవేరుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరి సన్నిధానానికి ఈరోజు ప్రతి భక్తులు కంపల్సరీగా వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కనుక ఇవన్నీ సమర్పిస్తున్నారు. గట్టిగా నా పేరు యనమూరి చక్రవర్తి. మా అమ్మ గర్నకు నన్ను నేర్పడిచ్చాయి. నాకు పిల్లలు లేరన్నా పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత నాకు పిల్లలు పుట్టిన తర్వాత 20 సంవత్సరాలు బట్టి మాటలు వేసుకుంటాను. అమ్మని ఏది తొలుసుకున్నా నాకు ఇల్లు ఇచ్చింది, చేను ఇచ్చింది, చెట్టు ఇచ్చింది, మంచి భర్తలు ఇచ్చింది, పిల్లలు మంచి వాళ్ళు ఇచ్చింది. నా పిల్లలకి వాడప్పటికీ కూడా ఆరోగ్యాలు ఇచ్చింది. బలంగా అందంగా పెరుగుతుంది లేదన్నా ఆ తల్లిని తొలుసుకున్నారా నాకు ఆరోగ్యం వస్తుంది. నేనైతే ఎక్కడికో ఏదో అయిపోతాను అనుకున్నాను. అమ్మని తొలుచుకోవడానికి నాకు ఆరోగ్యం వైభోగాలు ఇచ్చింది. నా పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుంది. అప్పటి నుంచి నేను మాలంత అమ్మవారు ధరించడం నేను సేవ చేసుకుంటాను. అమ్మవారు కూడా ఉండిపోతాను. చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు అనగా ఏటంటే 20 సంవత్సరాలు బట్టి ఎవరేమైనా పిల్లలు లేకపోయినా ఎవరేమైనా ఇల్లు నిజాలు కట్టించుకుంటారు. నా చేతికి వచ్చి ఎవరు కట్టుకున్నా అమ్మ ఉండొచ్చు. అరటిపళ్ళకి వెళ్ళి ఎందుకు ఇస్తారు? అరటిపళ్ళకి వెళ్ళి ఎందుకు ఇస్తారు? అరటిపళ్ళకి మనం అనుకున్న కోరిక ఏ చెల్లా సరే అమ్మ నీకు ఆ అమ్మ పసుపు, బొంపు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఆ అమ్మకి ఇష్టం. అయ్య తెచ్చి కట్టుకుంటాం. అది అనుకున్నారనుకో అది నెరవేరితే హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి వచ్చి కడతారు. ఆ అనుకుంటే అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు తెచ్చి కట్టుకుంటారు. ఆ అమ్మకి అయ్యే ఇష్టం. చెల్లుడి వడపప్పు అయ్యే ఇష్టం ఆ అమ్మకి. అప్పుడు మనం అనుకున్న కోరిక తెచ్చి జాబులైనా, పిల్లలైనా, జనమైనా, ఏదైనా మన వ్యవసాయం అయినా, మన పిల్లలైనా, మన ఆరోగ్యాలైనా, మన జాబులైనా, మన ఏదైనా కష్టాలైనా, సుఖాలైనా అమ్మ అన్నీ నెరవేరుతుంది.